సహస్రలింగార్చన అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, కైలాస యంత్ర ప్రస్థారం అని. ఇందులో 16 ఆవరణలు, 1128 శివలింగాలు ఉంటాయి. ముందుగా ఈశ్వరుడి పైన 3 లింగాలు ఉంటాయి. అవేంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళని గురుత్రయ రూపంగా ఉంటారు. గురువు, పరమగురువు, పరమేష్ఠి గురువుగా ఉంటారు, గురుత్రయం. ఇక రెండో ఆవరణలో అష్టదిక్పాలకులు 8 శివలింగాలు. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన. అది రెండో ఆవరణ. ఇకపోతే మూడో ఆవరణలో త్రిశూలేశ్వరాలు అని మొత్తం 12 చోట్ల ముగ్గురు ఉంటారు. ఆ కోట ప్రాకారానికి అటు ఇటు 3 శివలింగాలు చొప్పున ఉంటాయి. ఆ తర్వాత నాలుగో ఆవరణలో తాండవేశ్వరులు అని, రుద్రంలో ఉన్నట్టుగా నమో హిరణ్యవాహవే దగ్గర నుంచి త్రియంబకం యజామహే వరకు రుద్ర మంత్రాలతో ఆవాహన. వాళ్ళు ఏం చేస్తుంటారంటే రుద్ర మంత్రాలు అంటే రుద్రంలో ఎక్కడెక్కడైతే స్వరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు నాట్యం చేస్తూ, తాండవం చేస్తూ శివుణ్ణి ప్రీతి చెందిస్తూ ఉంటారు. ఇక ఐదో ఆవరణ అష్టగణపతులు. గణపతి, వీరభద్రుడు, క్షేత్రపాలకుడు, నందికేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, దుర్గా, మహాకాళి, షణ్ముఖుడు. వాళ్ళు అష్టగణపతులు 5వ ఆవరణలో. ఇక 6వ ఆవరణలో భవాది అష్టమూర్తులు. రుద్రాభిషేకం చేసినప్పుడు చెప్తాం కదా, భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పుష్పదేవ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. వీళ్ళందరూ కూడా భవాది అష్టమూర్తులు. ఇక 7వ ఆవరణలో ఏకాదశ రుద్రులు. భీమ, శంభు, గిరీశ, అజయగపాద, అహిర్బుద్ధుని, పినాకి, విశాంపతి, భువనాది, స్థాను, కపాలి, అపరాజిత. వీళ్ళు ఏకాదశ రుద్రులు 7వ ఆవరణలో వస్తారు. ఇక 8వ ఆవరణలో పంచబ్రహ్మలు. శివుడికి 5 ముఖాలు కదా, ఆ 5 ముఖాల పేర్లు ఇవే: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఇక 9వ ఆవరణలో నవబ్రహ్మలు. కర్దమ ప్రజాపతి, కర్త ప్రజాపతి, ఇలా వీళ్ళందరూ, దక్ష ప్రజాపతి, మొత్తం వీళ్ళు 9 మంది వస్తారు. కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, మరీచి ప్రజాపతి, అత్రి బ్రహ్మ, ఆంగిరస బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ, పులహ బ్రహ్మ, కర్తు బ్రహ్మ. ఇక 10వ ఆవరణలో సప్త ఋషులు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని పత్ని సమేతంగా ఉంటారు. వాళ్ళు 10వ ఆవరణలో. ఇక 11వ ఆవరణలో ఓంకారంతో కలిపి నా, మా, శివాయ అనే పంచాక్షరి షట్తారలు అంటారు వాళ్ళని. ఇక ద్వాదశ ఆవరణలో మేధా దక్షిణామూర్తి. ఇక 13వ ఆవరణలో అంతశ్చండీశ్వరి. 14వ ఆవరణలో గౌరీ అమ్మవారు. 15వ ఆవరణలో మహాత్రిపుర సుందరి. 16వ ఆవరణలో సాక్షాత్తు పరమేశ్వరుడు. శివుని చేరుకోవాలంటే వీళ్ళందరినీ పూజ చేసి వీళ్ళందరినీ దాటుకొని ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక పూజా సాద్గుణ్యార్థం అని, అంటే పూజ అంతా కూడా ఫలితం రావాలంటే మనకి శివుడు ఒకసారి తన భక్తులందరికీ వరాలు ఇస్తుంటాడు. అప్పుడు చండీశ్వరుడు ఆయన ఏమడుగుతాడంటే, నీకు సమర్పించిన నిర్మాలి నాకు ఇచ్చిన తర్వాతే ఎవరన్నా తీసుకునేలా వరం ఇవ్వు తండ్రి అని అడుగుతారు. అలా అడిగినందుకు ఆయనకి మనం నిర్మాల్యం ఆయనకి ఇచ్చిన తర్వాతే మనం తీసుకోవాలి. ఆయన బహిశ్చండీశ్వరుడు ఉంటాడు. అలాగే చండీశ్వరుడు, నందీశ్వరుడు, శివుడి వాహనమైన నందీశ్వరుడు, వృషధ్వజుడు, చిత్రుడు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, బహిశ్చండీశ్వరుడు. వాళ్ళకి ముందు ఆ నిర్మాల్యం ఇచ్చాకే మనం అందరం కూడా తీసుకోవాలి. ఇలాగా 16 ఆవరణలో కూడా 1128 శివలింగాలు వస్తాయి. వాళ్ళందరికీ పూజ చేసుకున్న తర్వాత శివుడికి అభిషేకం చేసుకోవాలి. సహస్రలింగార్చన అంటే అర్చనే ప్రధానం. శివుడికి అర్చన చేసి అభిషేకం చేసుకోవాలి. ఆ విధంగా సహస్రలింగార్చన కైలాస యంత్ర ప్రస్థారం.